గుమ్మడిదల మండల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో పాల్గొనాలని మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు గుమ్మడిదల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కావలి ఐలేష్. ఈ సందర్భంగా ఐలేష్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్కు వ్యతిరేక పోరాటం మండలంలో గత 22 రోజులుగా కొనసాగుతుందని, బీఆర్ఎస్ పార్టీ డంపింగ్ యార్డ్కు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, ఈ రెండు పార్టీలు నమ్మొద్దంటూ ఈ పోరాటానికి బీజేపీ పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. ఎమ్మెల్సీ ఎంపీలతో కలిసి డంప్ యార్డ్ ఆపే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. అలాగే పట్టభద్రులు ఎన్నికల్లో నిర్భయంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మన గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామం తారానగర్లో డంప్ యార్డ్ ఏర్పాటయ్యి ఒక 22 రోజులు అవుతుంది. ఆ డంప్ యార్డు ఏర్పడ్డప్పుడు దానికంటే ముందు ఏ ప్రభుత్వం ఉందండి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. అన్ని ఇచ్చినాక కూడా ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దొందే వాళ్ళిద్దరూ ఏకమై వాళ్ళకి రాత్రి పూటే మెసేజ్ వస్తాయండి. వాళ్ళకి అరెస్ట్ కావడం, వాళ్ళకి అంటే బీజేపీ పార్టీ అప్పుడు గుర్తుకురాలేదు వాళ్ళకు. ఇప్పుడు కొత్తగా అది డంప్ యార్డ్ ఏర్పాటు ఒక 10 రోజులు అయినాక వీళ్ళు జేఏసీ ఏర్పాటు చేసిరండి. జేఏసీ దేనికోసం అండి? డంప్ యార్డ్ కోసమే. ఎలక్షన్లకు దానికి సంబంధం లేదు కదండి. కాబట్టి విద్యార్థులారా, టీచర్లారా గమనించండి, ఈ యొక్క ఓట్లు ఆపివేయడం సాధ్యం కాదండి. ఒక అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన ఆయుధాన్ని మీరు ఓటు రూపంలో మీరు నిరూపించండి. మీరు మేధావులు, దయచేసి పేరున అందరికీ చెప్తున్నా, మా బీజేపీ పార్టీ ఎలక్షన్లకు పోతుంది. మేము యథావిధంగా ఎలక్షన్లో పాల్గొంటాము. కాబట్టి మిత్రులారా, మీరు ప్రముఖులు, గ్రాడ్యుయేట్స్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు, మీరు చాలా ప్రముఖులండి. మీరు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇలా అనుభూతులు మాటలు చెప్పుకుంటా, ఈ ర్యాలీలు చేసుకుంటా మేము కూడా వ్యతిరేకమైనండి. మా ఎంపీ గారికి ఆ రోజు వీళ్ళు రాత్రి అరెస్ట్ అయిపోయినప్పుడు మా బీజేపీలో కూడా అరెస్ట్ అయినాం కదండి. అది మీరు గమనించలేరా? వీళ్ళు లోపల మాట్లాడుకొని జేసీ ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళ కమిటీలో అన్ని పార్టీల అధ్యక్షులు చేసి, అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇస్తారండి. అధ్యక్షులు ఎట్లయినా ఇప్పుడు మాకు గెలిచే గురాలు కాబట్టి నేను తుగలు దొరికి స్థానిక ఎలక్షన్ మేమైతే కాగితం భూమి అయితే మేము ఏమేనాం కదండి. కాబట్టి విద్యార్థులారా, టీచర్లారా మీరు గమనించగలరు. ఓట్లు మీరు ధైర్యంగా వేయచ్చు. మేము దగ్గర నుండి ఓటు ఇస్తాం బీజేపీ వరకు. మీరు అధైర్యపడద్దు. దొంగలో దూరంలో రేపు ఎమ్మెల్సీ ఎంపీ గారు వచ్చినాక మేము వాళ్ళందరినీ డంప్ యార్డ్ పోయేంత వరకు, ఇక్కడికి వెళ్ళగొట్టేంత వరకు మేము పోరాడతామండి. మీరు గమనించగలరు, ఎమ్మెల్యే గారు కూడా రాలేదు, ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారు కూడా రాలేదు. ఏమైందండి? ఈరోజు జేసీ వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా చేసుకొని చేయడం ఏంటండి ఇది? కాబట్టి గమనించగలరు మీరు. మేము యథావిధిగా గుమ్మడిదల మండలం నుంచి బీజేపీ పార్టీ, నేను కావలి ఐలేష్, బీజేపీ మండల అధ్యక్షుడిని. మా పార్టీ ఎలక్షన్లకు పోతుంది, యథావిధంగా మేము కొనసాగుతాం. కాబట్టి మీరు అదే